ఓం శాంతి. మనం అందరం ఇప్పుడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ద్వారాల్లోకి తెచ్చారు. సంతోషంగా, ఆనందంగా అందరూ చేరుకున్నాం. ఎందుకంటే అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ఈ ఏకాదశి ధనుర్మాసం జరుగుతుంది. అయితే ఇందులో కొంచెం విషయం క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ప్రేమ అనేది ఏంటంటే ప్రపంచంలో అన్ని వైపులా అందరికీ కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని వ్యక్తులు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే అది న్యాచురాలిటీ ప్రేమ. అందుకే మనం చూస్తుంటాం బాల్యవస్థలో తెలిసి తెలియని ఒక్కొక్క క్యాస్ట్తో సంబంధం లేకుండా ప్రేమలు ఉంటాయి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇవి ఇలాగా వేరే వేరే జోన్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మనం తెలుసుకోవాలి, భగవంతుడు తండ్రి పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి కింద ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే జ్ఞానం తాలూకు అహంకారంతో ఉన్నప్పుడు అంటే పైన ఉంటారన్నమాట. ఇప్పుడు జ్ఞానం అంటే లక్ష్మి అనేటప్పుడు ఏంటంటే జ్ఞానం. అయితే ఇక్కడ అతను ఏంటంటే పద్మావతిని హృదయంలో పెట్టుకున్నాడు. అందుకే లక్ష్మీదేవిని కూడా హృదయంలో పెట్టుకున్నట్టు ఇద్దరిని మనకు చూపిస్తారు. అలా ఇరువురికి గుర్తు ఏంటంటే పద్మం అంటే మనకు తెలుసు కమలం. కమల పుష్పం ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. బురదలో ఉన్నప్పటికీ కూడా బురద అంటుకోదు. బురదలో ఉన్నప్పుడు కూడా బురద అంటుకోదు మనకు. అలాగే ఏంటంటే పేదల పాటి పెన్నిది అంటారు. వీళ్ళందరూ ఏంటంటే కష్టాల్లోని, బాధల్లోని, వీటిలోని నలిగిపోతున్నారు అన్నమాట. జీవితం అంతా బురద జీవితం అయిపోయింది. అందులో నుంచి ఏంటంటే వాటికి అతీతంగా ఉండి భగవంతుడి మీదే వాళ్ళ ప్రేమ ఉంటుంది. చాలామంది పేదవాళ్ళు ఏంటంటే చాలా తెల్లవారు లేచిపోయారు, 2-3 స్నానాలు చేసి సీరియల్ కలుసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గర చేసుకొని ఒక తపన ఉంటుంది అన్నమాట. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అన్నమాట. అయితే ఇప్పుడు అందుకే ఇక్కడ ఏంటంటే ముక్కోటి దేవతలు ఒకటైన పాట అన్నమాట. అంటే ముక్కోటి దేవతలు ఏంటయ్యారు అసలు? 3 కోట్ల మంది నుంచి 33 కోట్ల దేవతలు మన భారతదేశంలోనే. అందుకే మన భారతదేశంలో ఇంత గ్రామ దేవతలు, ఇంతమంది దేవతలు ఉన్నారు. వీళ్ళు ఎవరు ఏంటి? సో వీళ్ళ విగ్రహాలను అయితే ఆరాధిస్తున్నాం, కానీ వీళ్ళు ఎవరో తెలియదు. అలాగే మన తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది కొంటారు, కొంతమంది చనిపోతారు. లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి ఆరాధిస్తారు. అంటే ఒకప్పుడు ఉన్నారు, చూశారు. వాళ్ళ తాతల ఫోటోలు ఉన్నకో చెప్తారు. అలాగే ఈ దేవతలు ఉన్నారు. శక్తి మనం తండ్రి పరమాత్మ జ్ఞానాన్ని ఏ విధంగానే చెప్పుకోవచ్చు. అయితే అలాగే ఏంటంటే లక్ష్మీదేవిని ఉన్నతాన్ని స్థానంలో అక్కడ ఉంటుంది కదా, పైలోకం నుంచి భూలోకంలోకి వచ్చారు. భూలోకంలో పద్మావతి ఉంటుందని చెప్తారు. అంటే పద్మావతి ఏంటంటే ప్రేమతో ఎంతో స్మరిస్తుంది అన్నమాట. అక్కడ లక్ష్మికి ఏంటంటే జ్ఞానం అన్నమాట. ఇప్పుడు ధనవంతులు ఎవరున్నారో తగ్గరు, నేను తగ్గను, వీళ్ళు ఏంటంటే దేనికైనా తొగ్గుతారు, మోడ్లు అవుతారు అన్నమాట. అంటే వాళ్ళ కోసం అందుకే భగవంతుడు ఏంటంటే పరమాత్ముడు పేదల పాటు భూమి మీదకి పతితాత్మ పాలన చేయడానికి ఆ లోకం నుంచి ఈ లోకంకి వచ్చాడు. ఎందుకని అంత జ్ఞానం అంటే జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికైనా ఎక్కువ ఉంటాడని కాదు. ఎవరి దగ్గర ప్రేమ ఉంటే వాళ్ళ దగ్గర చూడు అంటారు. ఎంత డబ్బు ఉంటే ఎందుకంటే ప్రేమ లేదు, ఏమీ లేదు. ప్రేమ ఎక్కడ